హాయ్ అండి. ఈరోజైతే మేము శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. అది లాస్ట్ మీకు చెప్తాము. అయితే ఇక్కడ దట్టమైన అడవిలో మాత్రం ఇది ఉంది, మద్దికుంటలో. అక్కడ అడవిలో కూడా మేము తునికి పండ్లను తెంపి కొద్దిగా ఎంజాయ్ అయితే చేసినాము. అలాగే దాని తర్వాత టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం. టెంపుల్ దగ్గర చేరుకోగానే రథం అయితే కనిపించింది, చాలా బాగుంది. అదే రకంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొన్నాము. చాలా జనాలు ఉన్నారు అక్కడ. చాలా సంతోషం అనిపించింది స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనడం. అలాగే స్నానగుండంకి వెళ్ళినాం. స్నానగుండంలో కూడా వాటర్ చాలా బాగున్నాయి, చాలా అందంగా అనిపించింది. అక్కడి నుంచి స్నానం చేసిన తర్వాత వెంటనే మేము జనాలను చూసి విఐపి దర్శనంలోకి వెళ్ళామండి. ఎండలు చాలా ఉన్నాయి, 38 సెల్సియస్ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉన్నాయి. పాలాభిషేకం చేయడానికి పాలు కూడా తీసుకెళ్ళామండి మేము. అలాగే లైన్లో నిలబడటం చాలా చుక్కలు కనిపించినట్టు అయితే అనిపించింది మాకు. లోనికి వెళ్ళి రామలింగేశ్వరం స్వామివారి యొక్క దర్శనం అయితే మేము చూసుకున్నాం. చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది. వాటర్ ఫాల్ లెక్క వాటర్ వస్తున్నాయి. అక్కడ మా మిత్రులు కూడా కలిశారు, వాళ్ళతో చాలా సంతోషం అనిపించింది. దాని తర్వాత మేము భోజనానికి వెళ్ళామండి. అందరికీ ఫ్రీ భోజనాలు అయితే పెడుతున్నారు. భోజనం చేసిన తర్వాత మెల్లిగా చుట్టూ ఉన్న ప్రాంతాల్లో చూసుకుంటూ చాలా ఆనందంగా అయితే గడిపినాం. అక్కడ అంత వాతావరణం జాతర వాతావరణం లాగా అయితే ఉంది అక్కడ. దాని తర్వాత కొద్దిగా అలసిపోయినట్టు అనిపించిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి ఒక జ్యూస్ బండి దగ్గరికి వెళ్ళి మంచి చెరుకు రసాన్ని అయితే తీసుకున్నామండి. చెరుకు రసం తీసుకొని చాలా ఆనందంగా తాగి, ఇది కామారెడ్డి జిల్లాలోని మద్దికుంట గ్రామం నుండి 2.5 కిలోమీటర్ల దూరం ఉంది. చాలా ఆనందంగా అనిపించింది.